మీరు సింపుల్ గా భలే చెప్తారులేండి. ఆ పిల్లను ఎంత ఖర్చు పెట్టి కన్నానో తెలుసా? 3 కోట్లు. చచ్చిన ఆ కసికి కూడా కోట్లు ఇచ్చుకున్నావు. 2 కోట్లు హాస్పిటల్లో ప్రయోగానికి తగలబెట్టు. నువ్వు చేసిన పాపాలకి పాప పుట్టినా అన్నం పుణ్యం ఎరుగని ఆ పసికందు జీవితాన్ని నీ మనస్తత్వంతో పాడు చేయకు. బిడ్డకి తండ్రి అని ఒప్పుకోరు కాని తాత సలహాలిచ్చినట్టు ఇస్తారు. చిన్న వయసులో మీకెందుకండి అంత పెద్దరికం? కాస్త మీ వయసుకు తగ్గట్టు ఉండండి. బాగుంటే చాలు, నీలా బాగా ఉంటే గాని చాలదనుకోను. సరేలేండి, ఒక చిన్న పని చేసి పెడతారా? ఫ్రీగా ఏం కాదులే, మా అక్కలా మనుషుల్ని వాడుకోను, డబ్బులిస్తాను. భర్త భార్యకి డబ్బులిస్తే ప్రేమ, భార్య భర్తకి డబ్బులిస్తే కూలి. అబ్బా ఏదో ఒకట్లేండి, జేబు నిండడం చూసుకోవాలి. చెక్ రాసిస్తాను, విత్డ్రా చేసుకొని వస్తారా? నీకేదన్నా జబ్బుంటే చెప్పు, హాస్పిటల్ వాళ్ళకి చూపిస్తాను. నీ దగ్గరున్న డబ్బు కోసం బ్యాంకుకి మాత్రం వెళ్ళను. ఎందుకని? నీ అత్యాశలో నేనెందుకు భాగం అవ్వాలి? పెళ్ళాం శ్రీమంతురాలైనా కుళ్ళుకునే మగాళ్ళు ఇలాగే ఉంటారు. ఏం చేస్తాం? మమ్మీ వద్దులే మమ్మీ. ఏం వద్దు? తాళపత్రాల్లో ఏం రాయలేనప్పుడు చూడ్డం ఎందుకు? రాశారా, కానీ కనిపించకుండా చేశారు. ఎవరు? తెలీదు. ఏం రాశారు అదైనా తెలుసుకోవాలి. ఎలా? ఇలా. భూతద్దం. దాంతో చూస్తే అక్షరాలు కనిపిస్తాయా? బుర్ర వాడాల్రా. అక్షరాలు మనకు కనపడట్లేదంటే చాలా చిన్నగా రాశారు, లేకపోతే చాలా ఏళ్లైనందుకు కాస్తో కూస్తో చెరిగిపోయుంటాయని ఏ ఒక్కరూ ఆలోచించలేదు, నేను తప్ప. నీకున్నంత తెలివి మిగతా వాళ్ళకు లేదు మమ్మీ. సరే, తాళపత్రాలు తీసుకో. అమ్మో, మళ్ళీ షాక్ కొడితే? మనమేమైనా కరెంట్ ఆఫీస్లో ఉన్నామా? ఇదేం పవర్ హౌస్ కాదు గాని తీరా. మమ్మీ, నేను నీకు అండగా ఉంటాను, నువ్వు ధైర్యంగా తీ. పిరికి పొంద. చూడు చూడు మమ్మీ, ఏముందో చదువు. మమ్మీ మమ్మీ, దత్తపుత్రిక మనల్నే చూస్తుంది, చూడు. అమ్మ నాన్న అని కూడా అనలేని అనాథ పిల్ల అదెవరికి చెప్తుందిరా? సరే సరే. గాయత్రమ్మా, బలం పుంజుకో అమ్మా. లాగితే మీ శత్రువు 10 సుడులు తిరగాలి. ముష్టి మూగల మెడలు పంచరా, కోతరుడు భీముడిలా ప్రజ్వరిల్లరా, ఆ విజయుని బాణల్లా దూసుకెళ్ళరా, అలా కవిత చూడరా, మతం ఎక్కిన మతగజాల. మమ్మీ మమ్మీ మమ్మీ, చూడరా. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా.
అయ్యో అనయ్య నుంచున్నావేంటి లేపొచ్చు కదా అయ్యో అత్తయ్య, లేవండి. నెమ్మదిగా. లే. అమ్మ లేవు అత్తయ్య, అమ్మ అమ్మ మెల్లగా కూర్చో. కూర్చో కూర్చో. అమ్మా. అత్తయ్య, అమ్మా రిలాక్స్. పెద్దడు అక్కే పడిపోతే నువ్వు షాక్లో ఉండేదండి. అమ్మా. గాయత్రి వల్లేనా? అవును గురువర్య. అవును గురువర్య, ఎవరైనా చూసారా? వల్లభుడు చూసి నిశ్చేష్టుడై నిల్చున్నాడు. మీరే ఏమార్చాలి, లేదంటే అనుమానం విస్ఫోటనం అయ్యేలా ఉంది. అలాగే పదండి. అమ్మ ఏమైంది? ఎందుకలా కింద పడిపోయావు? బ్రో నువ్వేమైనా చేసావా? ఉన్నట్టుండి అలా ఎలా పడిపోతారు బావగారు? లాగింది. ఏం లాగింది? కర్టెన్. కట్టెలు ఎవరు లాగారు? పాప. ఏంటి? గాయత్రి. ఏంట్రా నువ్వనేది? ఈ పిల్ల కర్టెన్ లాగేసిందా? అనయ్య చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఆ కట్టను తీయాలంటే ఇద్దరు కావాలి. గాయత్రి పాప లాగేస్తుందా? లాగినా లాగేస్తుంది. ఎలా ఉంది? మా అక్కలా బలంగా లేదు. ఊరుకోమ్మా, దిష్టి పెట్టకు. ప్రతిసారి గాయత్రి వల్లే అత్తయ్యకి ఇలా జరుగుతోంది. పాపం చిన్నపిల్లని తిడతారు అందరూ. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు ఈ పిల్ల వల్లే నేను ఇబ్బందులు పడ్డాను. తిలోత్తమ పసికందు మీద కోప్పడదు. బలశాలి అయిన మీరు గువ్వలాంటి బుజ్జాయి వల్ల గాయాల పాలు అయ్యారంటే జనం నవ్విపోదురుగాక. ఏడాది వయసున్న ఈ పిల్ల పెద్దవాళ్ళు చేసే పనులు చేస్తుందా? ఎందుకు ఆడిపోసుకుంటారు? నా కళ్ళారా నేను చూశాను. కర్టెన్ని ఈ పిల్లే లాగింది. అనయ్య ఏం మాట్లాడుతున్నావు? నైని అలా అంటుంటే సైలెంట్గా ఉన్నావేంటి? ఏం చేయమంటారు బాబుగారు? గాయత్రి మీద నిందలేస్తున్నారేంటని అడగవా? అవును, అసలు ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది? ఏం లేదు విశాల్, వచ్చి నిల్చున్నాను. హలో అమ్మా, నువ్వేం సెలవు కాదు నించుండిపోవడానికి. తాళపత్రాలు పడిపోయి ఉన్నాయి ఇక్కడ, వీటి కోసం వచ్చావు. దొంగ బుద్ధి అంట కనుకో. షటప్. నేను దొంగతనం చేయాల్సిన కర్మ పట్టలేదు. ఏం రాస్తుందో చూద్దామని భూతద్దం పట్టుకొని వచ్చాను. కనపడిందా? బొక్క బోర్లా పడినది. చుక్కలు కనపడి ఉండొచ్చు. తిలోత్తమ మానవ మాతృలకు ఆ రాతను చదవతరం కాదని చెప్పాను కదా. మనుషులు రాయకపోతే ఇంకెవరు రాస్తారు గురువుగారు? మా మమ్మీ కింద పడ్డందుకు నొప్పి వచ్చే ఉంటుంది. దానికి తైలం ఎవరు రాస్తారు చెప్పండి ఇప్పుడు? నువ్వొక్కడివి. ఏది ముఖ్యమైన విషయమో ఏది అడగకూడదో కూడా తెలీదు. సర్లే మమ్మీ, ఈ పిల్ల అలా ఎందుకు చేసిందో నిలదీయండి ఫస్ట్. అనయ్య, దిస్ ఇస్ టూ మచ్. చిన్న పిల్ల మీద నీకెందుకు అంత అక్కస్సు? రే మమ్మీ,
బ్రో మరీ శాడిస్ట్లా తయారవుతున్నావు. హా? నేనేం చేశాను రా? దత్తపుత్రిక మీదున్న ప్రేమ కన్న కూతురు బుల్లిచి మీద లేదురే బావగారు. అమ్మా నీకు నమస్కారం. ఈ గొడవ ఇంకా మాలాగుంది. చిన్నగడా ఆ తాళపత్రాలు భద్రంగా ఈ పెట్టెలో పెట్టేయి. అలాగే మావయ్య. సమస్య జటిలం కాకుండానే పక్కదారి పట్టినది. అడగాలనుకుని ఆగిపోయావేంటి నైని? విశాలాక్షి శ్రీశైలం వెళ్లే ముందు నువ్వెవరో తెలుసుకో అమ్మా అని నన్ను సందిగ్ధంలో పడేసింది. నాగులాపురం నుంచి తీసుకొచ్చిన పెట్టెలో బయటపడ్డ తాళపత్రాల్లో నేనెవరన్నది, నా భవిష్యత్తు ఏంటన్నది రాసుందని మీరంటున్నారు. చూస్తే ఏమీ కనపడట్లేదు. నుదిటి రాత కనపడదు నైని. తాళపత్రాల్లో ఉండేది చేతిరాతే కదా స్వామి. రాసింది ఎవరో కాదు, నీ భర్తను కన్న తల్లి గాయత్రీదేవి. అమ్మగారు నా జాతకం రాశారా? ఇక్కడే సరిగ్గా అర్థం చేసుకోవలసి ఉంది. జాతకం వేరు, భవిష్యత్తు వేరు. అమ్మగారికి కూడా ముందేం జరగబోతుందో తెలిసేదా స్వామి? లేదు. గాయత్రీదేవి కూడా విశాలాక్షమ్మ వారి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంది. తను చేసిన పూజల వల్ల, చేసుకున్న పుణ్యాల వలన ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అమ్మగారు కళ్ళారా అమ్మవారిని చూసారా అయితే? అవును. ఎంత అదృష్టవంతురాలు. తన అదృష్టాన్ని నీ భవిష్యత్తు కోసం ఉపయోగించింది. అర్థం కాలేదు స్వామి. నీకేం కావాలో కోరుకో గాయత్రి అని విశాలాక్షమ్మ వారు అడిగితే ఒక్కగానొక్క కొడుకు. విశాల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడగలేదు ఆ తల్లి. నా బిడ్డను పసిబిడ్డలా చూసుకునే కోడలు రావాలని, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడిగింది. ఎందుకలా స్వామి? భర్త ఎంత సంపాదించినా, ఎంత కీర్తి గడించినా భార్య గుణవంతురాలై ఉండాలి. లేదంటే అష్టైశ్వర్యాలున్న ఆ ఇంటికి అనర్థమే. అందుకే నువ్వు ఇంకా మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నీ ఈ జన్మ ఏ విధంగా ఉంటుందో అని తాళపత్రాల్లో లిఖించబడి ఉన్నది. అంటే మా తాతయ్య నేను పుట్టాక జాతకం రాస్తే నేను పుట్టక ముందే నా భవిష్యత్ ఏంటన్నది విశాలాక్షమ్మ వారు చెప్తే గాయత్రమ్మ గారు రాశారా స్వామి? సత్యం. మరెప్పుడు అమ్మగారు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పదు, చెప్పలేదు. చెప్పకూడదనా? నైని, నీకు రాబోయే ఆపద కనిపిస్తుంది. దాన్ని పక్కదోవ పట్టించి ప్రాణనష్టం కలగకుండా కాపాడతామనే వరం పొందాం. అయితే నీ భవిష్యత్ ఏమిటన్నది విశాలాక్షమ్మ వారు చెప్పారు, కానీ ఒక షరతు పెట్టారు. ఏంటి స్వామి అది? రాస్తున్నంత వరకు భావోద్వేగాలకు గురైన గాయత్రీదేవి రాశాక వాటిని మర్చిపోతుందని, చదవాలన్నా
కనపడకుండా పోతుందని. అయ్యో, మరి దాన్ని చదవడం ఎలా స్వామి? శివభక్తులు ఎద్దులయ్య వాళ్ళు చెప్పారు కదా, మనుషులెవరూ దాన్ని చదవలేరని. చదివే ప్రయత్నం చేసిన తిలోత్తమ లాంటి వాళ్ళు ఇందాకైనట్టే గాయాల పాలవుతారు. గాయత్రి పాప వల్ల అత్తయ్య నైని ఆశ్రమంలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శుభం భూయా. అబ్బా, ఆ? మెల్లగారా. నొప్పిగా ఉందా మమ్మీ? ఉన్నందుకే కదరా అబ్బా అన్నది. ఆ? అమ్మ అంటే నొప్పి అనుకోవచ్చు, అబ్బా అంటే నాకెలా అర్థమవుతుంది? ఇడియట్, ఇంత బుర్ర తక్కువ వాడివి అనుకోలేదు. అన్నీ నీ పోలికలే మమ్మీ. రే, ఒక్క నిమిషం మమ్మీ. నేను చెప్పాక కొడతావో తిడతావో నీ ఇష్టం. పెద్ద రంపమే తీసుకుని వెళ్ళి నాగులాపురం పెట్టెని కోసి పారేద్దామని ట్రై చేస్తే ఏమైంది? అక్కడ కరెంట్ లేకపోయినా సరే నాకు షాక్ కొట్టింది. అది పక్కన పెట్టు, అఘోరా వచ్చి పొగ పెట్టి పెట్టె ఓపెన్ అయ్యేలా చేస్తే అందులో నుంచి బయటపడ్డ తాళపత్ర గ్రంథాలను చదవడానికి ప్రయత్నించి దెబ్బ తగిలించుకున్నావు. అంటే ఏంటి? ఇదంతా పెట్టె వల్ల జరిగిందంటావా? కాదు మమ్మీ, గాయత్రి వల్ల. గాయత్రక్క వల్లనా? అయ్యో, పెద్దమ్మ కాదు మమ్మీ, బొద్దమ్మ. అర్థం కాలేదు కదూ? ముద్దుగా బొద్దుగా ఉండే చిన్నారి గాయత్రి పాప వల్లే ఇలా జరిగింది అంటున్నాను. పిచ్చోడ, పుట్టించిన వాళ్ళనే పోగొట్టుకున్న దురదృష్టవంతురాలికి పెట్టెకి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడితే అర్థం ఉండాలి. మమ్మీ, నా కళ్ళారా నేను చూశాను అనంటే అది మీరెందుకు నమ్మడం లేదు? ఇక చాలే, ఆపే. నువ్వు చెప్పింది విని టెన్షన్ పడిపోయి జోగయ్య శాస్త్రి గారి మనవరాల్ని పరీక్షించాం కూడా. నేరుగా కుడి చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను. మర్చిపోయావా? అరే మమ్మీ, ఆ పిల్లే గాయత్రి పెద్దమ్మ అని నేను చెప్పడం లేదు. కానీ ఆ చిచ్చర పెడుగుకి తెలియని పవర్ ఏదో ఉందని నా అనుమానం. 1/2 లీటర్ పాలు ఆపకుండా తాగేసి గురకలు పెడుతూ పడుకునే పిల్లకు పవర్ ఉండటమా? నీ మాటలు వింటే ఉన్న బీపీకి షుగర్ యాడ్ అయ్యేలా ఉంది. మమ్మీ, అరే నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చేస్తుంది నువ్వే. నాకున్న తెలివితో ముందు జాగ్రత్త చెప్తే పెడచెవిన పెట్టి దెబ్బ తినేది కూడా నువ్వే. నా శాపం ఊరికే పోదు. నోర్మోయ్ పిచ్చి సన్నాసి, నువ్వు చిత్త కార్తీలో పుట్టినప్పుడే అనుకున్నాన్రా. ఏమని మమ్మీ? మెక్కే కుక్కలా తింటావు గాని నేను చెప్పేది వింటావా అని. తెలివికో అర్థం ఉండాలిరా. అమాయకంగా ఉంటే కుక్కి పడేస్తారు జనం, ముఖ్యంగా నయని. సర్లే మమ్మీ. నువ్వు సీరియస్ విలన్ అయినా సరే నేను చెప్పింది సీరియస్గా తీసుకోవట్లేదని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మమ్మీ, నా బాడీ లాంగ్వేజ్లో గేజ్ ఉండకపోవచ్చు, నా వాయిస్లో బేస్ ఉండకపోవచ్చు, బట్ వన్ ఫైన్ డే ఫైన్ డే చెప్పరా? ఏం చెప్పాలి? స్ట్రక్ అయిపోయాను. మమ్మీ చెప్పు మమ్మీ, ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పు మమ్మీ. రేయ్ పోరా. మంచి డైలాగ్ పడాల్సిందే, మిస్ అయింది. సర్లే మమ్మీ, తర్వాత చెప్తాను. గుడ్ నైట్.
నైని బాబుగారు, పిల్లల్ని హాసిని వదిన దగ్గర ఉండాలని చెప్పావంట, ఎందుకు? నేనేదో ఒక పనిలో ఉంటాను బాబుగారు. హాసనక్కైతే ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. నైని, పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి. ఎవరినైనా ఇల్లంతా తిరగాడమని చెప్పొచ్చు గాని గాయత్రిని మాత్రం విడిచిపెట్టకూడదు. వెంట ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేదంటే ఎవరి దగ్గరైనా తానుండాలి. చూశారు కదా తను ఏం చేసిందో? ఏం చేసింది? తిలోత్తమత్తయ్య పరిస్థితి కళ్ళారు చూశారు కదా బాబుగారు. ఓ అదా? అంత తేలిగ్గా తీసుకుంటారెందుకు?